అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా దేవయాని ఇలా చెప్తూ ఉంటుంది. వసుధారకి రిషికి పెళ్ళైందన్న సంగతి ప్రెస్ మీట్లో చెప్పారు, బాగానే ఉంది. కానీ ఇంట్లో పెళ్లి జరిగినట్టు ఉందా అసలు? ఒక పెళ్లి జరిగిన తర్వాత ఎన్నెన్ని సాంప్రదాయాలు ఉంటాయి. పుట్టింటికి వెళ్ళడం, అత్తింటికి రావడం, చీరలు, సారెలు, సాంప్రదాయాలు అనేసి చాలా ఉంటాయి రిషి. నీకు తెలియదు నాన్న. అవన్నీ కూడా జరిపించాలని నేను అనుకుంటున్నాను. వసుధార, మీ అమ్మ నాన్నలకి ఫోన్ చెయ్యి, నేను మాట్లాడతాను వాళ్ళని రమ్మని. మిగతా కార్యక్రమాలన్నీ కూడా నేను జరిపిస్తాను నా చేతుల మీద అనేసి చెప్తూ ఉండగా, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు పెద్దమ్మ అనేసి రిషి అంటూ ఉంటాడు. ఇక జగతి కూడా, అక్కయ్య ఇవన్నీ ఇప్పుడు అవసరమా అనేసి అంటూ ఉండగా, నీకు అలానే మహేంద్రకి ఎలానో పట్టదు ఇలా చేయాలనేసి, నేనైనా సరే చేయాలి కదా, ఇది నా బాధ్యత అనేసి దేవయాని అంటూ ఉండగా, ఇక వసుధార మాత్రం ఇవన్నీ ఇప్పుడు వద్దు మేడం అనేసి చెప్తూ ఉంటుంది. ఇక దేవయాని మాత్రం ఇవన్నీ చేయకపోతే మాకు సాంప్రదాయాలు తెలియవు అనేసి ప్రపంచం మొత్తం కూడా అనుకుంటూ ఉంటారు, మా పరువు పోతుంది అనేసి అనగానే ఇక అందరూ కూడా సైలెంట్ అయిపోతారనమాట. జగతి అలానే మహేంద్ర ఇద్దరు కూడా ఈ విషయం గురించి మాట్లాడడానికి వసుధార రూమ్కి వెళ్తారు. వెళ్ళగానే ఇక వసుధారని ఇబ్బంది పెట్టడానికి దేవయాని వదిన ఇంకొక ప్లాన్ వేసిందని మహేంద్ర అంటూ ఉంటాడు. ఇక జగతి కూడా, అవును వసుధార, దేవయాని అక్క ఎలానో మీ ఇద్దరిని ఇబ్బంది పెట్టాలనేసి ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఇలా ఎంతకాలం అనేసి మీ ఇద్దరు ఉంటారో, మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకొని ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకొచ్చి తొందరలోనే మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ప్రేమలో ఉన్నంతకాలం కూడా ఎవరు ఏం మాట్లాడరు, కానీ నువ్వు ఇప్పుడు ఈ ఇంటి కోడలిగా వచ్చావు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. అర్థం చేసుకుని రిషిని నువ్వే ఒప్పించి మీ ఇద్దరు కూడా కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి అనేసి చెప్పి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరొక పక్క రిషి ఏమో పెద్దమ్మ ఏంటి ఇలా చేస్తుంది అని ఆలోచిస్తూనే, వసుధార ఈ టైంలో పడుకుంటుందా, ఒకసారి వెళ్ళి చూద్దామనేసి తన రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేయపోతాడు. ఇక అదే టైంలో వసుధార లేచి ఆ డోర్ దగ్గరికి వస్తుందన్నమాట. ఇక డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా రిషి ఉండేసరికి, రిషి సార్, ఇప్పుడు మీరు నా కోసం వచ్చారా అనేసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నేను నీకోసమేం రాలేదు, ఏదో సౌండ్ వచ్చిందని చూడడానికి వచ్చాను అని అనగానే ఇక వసుధార ఏమో, అవునా, మీరు నా కోసమే వచ్చారని నాకు తెలుసు, కానీ ఏదో కవర్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నారు అనేసి అంటూ ఇక రిషి తన మనసులో, ఏంటో వసుధార, ఎప్పుడు నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి అని అనిపిస్తుంది, అందుకే ఇలా వచ్చాను అనేసి అనుకుంటూ ఉంటాడు.